హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. మేము ఇలా చెన్నంగాకుతో చట్నీ చేసుకున్నాడు ఎలాగో చూపిస్తానండి. దానికి కొన్ని మిరపకాయలు తీసుకొని వేయించుకుంటున్నా. ముందుగా నేను చెన్నంగాకును కడిగి శుభ్రంగా కడుక్కొని జల్లట్లో వాడేసుకున్నానండి. ఆ మిరపకాయలు వేయించుకున్న తర్వాత ఇలా చెన్నంగాకును నూనెలో కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా నూనెలో ఉడికేంత వరకు అది మంచిగా దగ్గరికి రావాలండి. దాన్ని ఉడికినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని దాన్ని కొంచెం దంచుకోవాలండి. అది మంచిగా మగ్గాలండి, లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది, కొంచెం వేరే స్మెల్ వస్తుంది. అది మంచిగా ఉడికిపోయింది. దాన్ని ఒక ప్లేట్లకు తీసుకొని పెట్టుకొని దాన్ని దంచుకోవాలండి. నేనైతే మిక్సీ కాకుండా రోట్లోనే వేసి దంచుకుంటున్నానండి. రోటి పచ్చడి బాగుంటుంది కనుక మేము రోట్లో వేసుకొని దంచుకుంటామండి. ఇది రోట్లో దంచుకోవాలండి. ఇలా కొంచెం ఇది మెదగాలి, ఆకులు కొంచెం మంచిగా మెదగాలండి. మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే వక్కలు వక్కలు బాగుండదు కదా. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. కొంచెం దంచుకున్నాక దానిలోకి మనము ముందుగా పెట్టుకున్నటువంటి ఏంటిది ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకొని మంచిగా వాటిని కూడా దంచుకోవాలండి. నేను దీనిలోకి చిన్నగా కొంచెం ఒక 5-6 రెమ్మలు చింతపండు ముందుగా కడిగి నానబెట్టుకొని దాన్ని జ్యూస్ చేసి రెడీ పెట్టుకున్నానండి. దీనిలో ఇది మెదగదు కనుక మనకు కొంచెం ఆ జ్యూస్ అనేది పోసుకుంటే ఈ కొంచెం ఆకు టేస్ట్ కూడా వేరే వస్తుంది. అందుకే దీన్ని కొంచెం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుందండి. దీన్ని మెత్తగా ఇలా దంచుకోవాలండి. ఇలా దంచుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి జ్యూస్ కూడా పోసుకుంటే దానిలో వాటర్ ఉంటుంది కదండి, అది కొంచెం మంచిగా మెదగడానికి ఉపయోగపడుతుందండి. ఇలా దీన్ని మంచిగా దంచుకొని పెట్టుకున్న తర్వాత ఇది మెదగాలండి. నేను ముందుగా కారం పొడి అంటే మనం మిరపకాయలు వేయించుకున్న దాన్ని దంచి పెట్టుకున్నాను. దానిలో ఉప్పు వేసుకొని దంచి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిసేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ మెత్తగా అయ్యేంత వరకు చాలా మెత్తగా దంచుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి. రోట్లో అయితే ఇలా మెత్తగా దంచుకొని మనం ముందుగా దంచుకొని పెట్టుకున్నటువంటి మిరపకాయలు అది ఉంది కదండి పొడి, దాన్ని కూడా వేసుకొని మంచిగా ఇలా నూరుకోవాలండి. ఎంత మంచిగా నూరుకుంటే అంత మెత్తగా ఉంటుందండి. గరుకులుగా ఉండదు. రోట్లో నూరుకుంది ఎలాగో గరుకులు ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్నంత మెత్తగా ఉండదు, కానీ ఇది అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇలా నూరుకొని దీన్ని పోపు వేసుకోవడం అండి. పోపు వేసుకుంటే మనకి ఇది చెన్నంగాకు చట్నీ రెడీ అయినట్టండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇది మెరిగిపోయిందండి. దీన్ని పోపు వేసుకోవాలండి. పొయ్యి మీద నేను ఒక కడాయి పెట్టుకున్నాను. దానిలో నూనె వేసి వేడైంది నూనె. దానిలో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, కొన్ని పోపు దినుసులు ఏంటి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇవి వేగిపోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇది పప్పులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు మంచిగా నూనెలో వేగాలండి. పప్పులు కరివేపాకు వేసుకుంటున్నాండి. కళ్యామాకు కూడా కొంచెం పచ్చివాసన వేసేంత వరకు దాన్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఈ పోపును తీసి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, నూరు పెట్టుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవడమేనండి. మనకు చెన్నంగాకి చట్నీ రెడీ అయిపోయినట్టండి. ఈ వీడియోని తప్పక చూడండి. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ కరెక్ట్గా పనిచేస్తుందండి. ఇది పిల్లలకు పెద్దలు ఎవరైనా తినచ్చు. ఇది చూడ్డానికి బాగాలేకపోవచ్చు, కొంచెం పచ్చగా కనబడుతుంది, కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పచ్చిమిరపకాయల కన్నా ఎండిన మిరపకాయలతో చేసుకుంటూనే చాలా బాగుంటుందండి. మనకు చెన్నంగాకు చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.